వెల్కమ్ టు తెలుగు వన్. రావులపాటి సీతారామరావు ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి. ఆయన ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. రక్షకులకు రక్షణ కావాల్సి వచ్చిందా? చిత్రమైన సమస్య. పేపర్లోనూ ఛానల్లోనూ చూశాం. పోలీసులను రక్షక భటులు అని పిలుస్తారు. పోలీస్ స్టేషన్ను రక్షక భట నిలయం అంటారు. ప్రభుత్వం మారగానే కొందరు పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, పూర్వ పోలీసు అధికారి, ప్రస్తుతం రాజకీయ నాయకులుగా ఉన్న ఒకరిని పార్టీ ఆఫీసులో కలిసి, దయచేసి ఏమీ అనుకోవద్దు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చెప్పినట్లు చేయటం తప్పైపోయింది, తొడలు కొట్టి ప్రజలను బెదరగొట్టడం, మీసాలు మెలేసి గుడ్లూరిమి చూసి అదరగొట్టడం ఏవో తెలియక చేసిన పనులు. కొత్త ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడి మా మీద ఎలాంటి చర్యలు లేకుండా చూడండి, మమ్మల్ని క్షమించండి, ఇక బుద్ధిగా ఉంటాం, మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారట. వారు పోలీస్ అసోసియేషన్లో ముఖ్యమైన ఆఫీస్ బేరర్స్. పోలీస్ అసోసియేషన్ తరపున వారు అలాంటి విన్నపం చేశారా, లేక తప్పు చేసిన అందరి పోలీసుల తరపున వారు అలాంటి విజ్ఞప్తి చేశారా అన్న విషయంలో క్లారిటీ లేదు. ఏది ఏమైతేనేం రక్షక భటులు రక్షణ కోరాల్సిన దయనీయ పరిస్థితి. అయితే వారికి ట్రైనింగ్లో చెప్పే ఉండవచ్చు, చట్టాన్ని అతిక్రమిస్తే సామాన్యులే కాదు, చివరికి పోలీసులైనా చట్ట ప్రకారం శిక్షించడం తప్పదని. నిజానికి పోలీసు వారు అసోసియేషన్ ఏర్పరచుకోవటానికి కేంద్ర ప్రభుత్వం 1979లో రాజ్యాంగ సవరణ చేసింది. అదైనా కేవలం వారి విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఉద్యోగ సమస్యలపై అధికారుల ద్వారా ప్రభుత్వాలకు చెప్పుకోవటానికి మాత్రమే. ఇతర సంఘాల మాదిరి ప్రభుత్వాలకు నోటీసులు ఇవ్వటం, ధర్నాలు చేయటం వంటివి వాటికి అనుమతి లేదు. కేవలం అంతర్గత సమస్యలను ఉన్నతాధికారుల ద్వారా పరిష్కరించుకోవటానికి మాత్రమే అసోసియేషన్ ఏర్పాటుకి అప్పుడు అనుమతి ఇచ్చారు. కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ హోదా వరకు ఒకటి, డిఎస్పీ నుంచి రాష్ట్రంలోని గెజిటెడ్ హోదా కలిగిన పోలీసు ఉన్నతాధికారులకు ఇంకొకటి, ఐపీఎస్ వారికి వేరే అసోసియేషన్. మొత్తం 3 అసోసియేషన్లు రాష్ట్రంలోని పోలీసులకు ఉండే అవకాశం ప్రభుత్వం కల్పించింది. పరిమితులతో కూడిన సంఘాలను ఏర్పరచుకునే వెసులుబాటును పోలీసు వారికి ఇవ్వటానికి కారణం ఉంది. పని ఒత్తిడి వల్ల వారు వ్యక్తిగతంగా కొన్నిసార్లు పై అధికారులకు తమ ఇబ్బందులను, జీతభత్యాల వ్యవహారాల్లోని వ్యత్యాసాలను, గృహ వైద్య విషయాల లాంటి వాటిలో వారికి కలుగుతున్న అసౌకర్యాలను తొలగించుకునే అవకాశం ఈ సంఘాలు ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవటానికి వెసులుబాటు కల్పించే లక్ష్యంతో ఏర్పరిచారు. విధి నిర్వహణను పక్కన పెట్టి ఈ సంఘాలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ చట్టాలను అతిక్రమించి రాజకీయంగా అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాయటానికి మాత్రం కాదు. ఉద్యోగరీత్యా పోలీసులకు చట్టాలు అపరిమితమైన అధికారాలు ఇచ్చాయి. అధికారం వినియోగించుకునే విషయంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు రాజ్యాంగం ఏ భేదము లేకుండా అదే అధికారాన్ని చట్టపరంగా సంక్రమించేట్లు చేయటం వేరే ఎంత పెద్ద ఉద్యోగం చేసేవారికైనా ఇవ్వలేదు. అరెస్టు చేయటం అనేది పోలీసు విధి నిర్వహణలో చట్టం సమకూర్చిన ఒక గొప్ప బాధ్యత. ఆ బాధ్యతను దుర్వినియోగం చేస్తే చట్టం తప్పక శిక్షిస్తుంది. BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. యూనిఫామ్ ఉన్న కొందరు పోలీసులు ఒక పౌరుడే. యూనిఫామ్లో లేని పౌరుడు కొన్ని సందర్భాల్లో పోలీసే. ఆ ఎరుకుతో పౌరుడు పోలీసు ప్రవర్తించాలి. పోలీసు మరింత బాధ్యతతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి. వృత్తిరీత్యా పోలీసు చట్టానికి మాత్రమే బాధ్యుడు, ప్రభుత్వానికి బాధ్యుడే. చట్టరీత్యా ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినప్పుడు క్రమశిక్షణతో అమలు చేయక తప్పదు. ఆ విధంగా ప్రభుత్వానికి బాధ్యుడు. ఇంగ్లాండ్లో ఒక సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి టోనీ బ్లేయర్, ఆయన భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాగుబోతుగా మారి పోలీసులకు చిక్కిన మైనర్ కొడుకును ఒక సాధారణ పౌరుడిగా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి హామీతో పాటు జామీ పత్రం ఇచ్చి కొడుకును విడిపించుకున్న సంఘటన ప్రపంచవ్యాప్తంగా పేపర్ హెడ్లైన్స్ను ఆకర్షించింది. ఆ ప్రధానమంత్రి ప్రవర్తన గొప్ప అధికారంలో ఉన్న పౌరుడి బాధ్యతను నిర్వచిస్తుంది. అదే సమయంలో పోలీసులకు చట్టం ఇచ్చిన అధికారాన్ని కూడా నిర్వచిస్తుంది. అధికారాలను, బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి ఈ ఉదాహరణ మచ్చుతునకగా చరిత్రలో నిలిచిపోతుంది. బందోబస్తు చేస్తున్న యువ పోలీసు అధికారి కొత్తగా అధికార పీఠం ఎక్కిన మొన్న ఎలక్షన్స్లో
యువ ముఖ్యమంత్రిని చూస్తూ ఆహా ఏమి అదృష్టం, 28 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు, పదవంటే అది అని విభ్రమంతో అన్నాడట. పక్కనే ఉన్న వయసు మళ్ళిన ఒక హెడ్ కానిస్టేబుల్ అది విని, సార్ మీరు ఏమీ అనుకోకపోతే నిప్పులాంటి నిజం ఒకటి చెబుతాను. మీరు అన్నట్లు ఆయన చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఆ పదవి 5 ఏళ్ళు మాత్రమే. మళ్ళీ ఇంకోసారి ఎన్నికల్లో గెలవకపోతే ఆయన సామాన్య రాజకీయ నాయకుడిగా మిగిలిపోక తప్పదు. అదే మీరు వయసులో ఉన్న పోలీసు ఉన్నతాధికారి పదవి పొందుతారు. మీ అధికారం హోదాతో పాటు సక్రమంగా చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తే 30 ఏళ్ళు నిరాఘాటంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి సార్ ఎవరిది అదృష్టమో అన్నాడట. ఒక హోదాను మరొక హోదాతో పోల్చటం భావ్యం కాదు. హెడ్ కానిస్టేబుల్ పోల్చడంలో అదృష్టాన్ని మాత్రమే తీసుకున్నాడు, కానీ పోలీసు వృత్తిని ఆ వృత్తిలో ఉన్నవారే తక్కువ చేసి ఆత్మాభిమానంతో పాటు బాధ్యతను పక్కన పెట్టి సమాజానికి సేవ చేయకుండా, చట్ట ప్రకారం బాధ్యతలను నిర్వర్తించకుండా, చట్టాలను అతిక్రమించి అధికారంలో ఉన్నారు కదా అని కొందరికే అక్రమ రక్షణ కవచంగా మారి చివరకు తమకు తమ ఉద్యోగాలకు రక్షణ లేకుండా చేసుకోవటం స్వయం కృతాపరాధమే కదా. గొప్ప అధికారాన్ని చిన్న ప్రయోజనాలకు స్వప్రయోజనాల కోసం పణంగా పెట్టి రక్షణ కోరటం సబబా? చట్టం ఒప్పుకోదు కదా.